స్ట్రోక్ సిమ్టమ్స్ గుర్తించుకోనికి ఒక చిన్న నిమోనిక్ పెడతామన్నమాట. సో దట్ ఈస్ బీ ఫాస్ట్. ఓకే, సో బీ ఫాస్ట్లో బ్యాలెన్స్ అనే బీ అనేది బ్యాలెన్స్. సో సడన్గా నార్మల్ ఉన్న మనిషి సడన్గా బ్యాలెన్స్ చేయలేకపోవడం, నడకలో ఇబ్బంది అనిపించడం, బ్యాలెన్స్ చేయలేకపోవడం. తర్వాత ఈ అనేది ఐ అంటే సడన్గా విజన్ తగ్గిపోవడం. ఓకే, నెక్స్ట్ ఎఫ్ అనేది ఫేస్ అంటే ఫేస్ వంకర పోవడం, కానీ అది కూడా స్ట్రోక్ వార్నింగ్ సైన్ ఉండొచ్చు. తర్వాత దాంట్లో ఏ అనేది ఆర్మ్ అండ్ లెగ్ వీక్నెస్. సో మన సడన్గా ఒక సైడ్ ఆఫ్ హ్యాండ్ కానీ లెగ్ కానీ మనం లేపలేకపోతున్నాము, అది కూడా స్ట్రోక్ వార్నింగ్ సైన్ ఉండొచ్చు. ఎస్ అనేది స్పీచ్ అంటే సడన్గా మాట్లాడకపోవడం ఆర్ మాట తడబడ్డం, ఇది కూడా స్ట్రోక్ ఒక సిమ్టమ్ ఉండొచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ట్కి వచ్చేది టీ అనేది టైం. బికాజ్ స్ట్రోక్ ఈ లక్షణాలు ఎవరికైనా వస్తే ఇట్ ఈస్ టైమ్ టు ఇమీడియట్లీ యాక్ట్ అని. బికాజ్ స్ట్రోక్ని మనము టైమ్లీ డిటెక్ట్ చేసి టైమ్లీ ట్రీట్ చేస్తే టోటల్ మనకు రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.